హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. టీజీటీఈటీ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తిగా లోతుగా తెలుసుకుందాం. తెలంగాణలో టీచర్ అవ్వాలని కలలు కంటున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా కీలకమైన సమయం. అయితే ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం స్పష్టం చేసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే టెట్ పాస్ అయితే చాలు టీచర్ జాబ్ వచ్చేసినట్టే అని. కానీ అది అస్సలు నిజం కాదు. టెట్ అనేది కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమే. అంటే మీరు టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు అంతే. అసలైన ఉద్యోగం డిఎస్సి లేదా ఇతర రిక్రూట్మెంట్ పరీక్షల ద్వారానే వస్తుంది. మీరు డిఎడ్, బిఎడ్ పాస్ అయినా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినా, లేదా మీ పాత టెట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నా ఈ సమాచారం మీ ఫ్యూచర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మరి లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? అవును, ఈ మాటలో అస్సలు అతిశయోక్తి లేదు. టీజీటీఈటీ అనేది మీ ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి ఫస్ట్ స్టెప్ మాత్రమే కాదు, అత్యంత ముఖ్యమైన స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్. ఎందుకంటారా? భవిష్యత్తులో జరిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే టీఆర్టీ రాయాలంటే మీరు ఖచ్చితంగా ఈ టెట్ పరీక్షలో క్వాలిఫై అవ్వాలి. ఇదొక రకంగా ఎంట్రీ టికెట్ లాంటిది. ఇది కేవలం ఒక ఎగ్జామ్ కాదు. సబ్జెక్టు మీద మీ గ్రిప్ ఎంతుంది, పిల్లల సైకాలజీని మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలరు, మీ టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని టెస్ట్ చేసే ఒక కంప్లీట్ ప్యాకేజ్. సో ఈ జర్నీలో మీరు ఈ మొదటి అడుగు ఎంత కాన్ఫిడెంట్గా వేస్తారనే దానిమీదే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం ఏవో గాలి వార్తలను, వాట్సాప్ ఫార్వర్డ్లను అస్సలు నమ్మకూడదు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే అసలైనది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్. మనమిప్పుడు మాట్లాడుకోబోయే ప్రతి పాయింట్, ప్రతి డేట్, ఫీజు వివరాలు, అర్హతలు అన్నీ కూడా ఈ అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే తీసుకున్నవి. ఇక్కడ ఎలాంటి ఊహాగానాలకు, ఫేక్ న్యూస్కు ఛాన్స్ లేదు. ఓన్లీ 100కు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కాబట్టి మీరు పూర్తి నమ్మకంతో, ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ సమాచారాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. సరే, మన ఈ డిస్కషన్ ఒక 6 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, ఈ నోటిఫికేషన్ ఏంటి, దీని అసలు ఉద్దేశ్యం ఏంటో చూద్దాం. తర్వాత అందరికీ ఉండే మెయిన్ క్వశ్చన్, అసలు ఎవరు అర్హులు, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే క్లారిటీ తెచ్చుకుందాం. ఆ తర్వాత ఎగ్జామ్ ఎలా ఉండబోతోంది అంటే పేపర్స్, ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. 4వ స్టెప్లో అప్లికేషన్ ప్రాసెస్, ఫీజులు, ఇంపార్టెంట్ డేట్స్ లాంటి ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. ఎగ్జామ్ రాశాక అసలు కథ మొదలవుతుంది కదా. పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు కావాలి, ఆ మార్కుల వాల్యూ ఏంటి అనేది 5వ పాయింట్. ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాక మీరు నెక్స్ట్ ఏం చేయాలో ఒక చిన్న మోటివేషన్తో ఈ సెషన్ని ముగిద్దాం. రైట్, మనం మొదటి టాపిక్లోకి వచ్చేసాం. అసలు ఈ టీజీటీఈటీ ఎందుకు పెడతారు? సింపుల్గా చెప్పాలంటే 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ జాబ్కి కొన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ పెట్టారు. అందులో భాగమే ఈ టెట్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగల సత్తా ఉన్న టీచర్లను గుర్తించడమే దీని మెయిన్ టార్గెట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి టీజీటీఈటీ ఎగ్జామ్ ఆన్లైన్లో జరగబోతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, షార్ట్గా సీబీటీ అన్నమాట. దీనివల్ల ఎగ్జామ్ చాలా పారదర్శకంగా ఉంటుంది, తప్పులు జరిగే ఛాన్స్ తగ్గుతుంది, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇది మనందరికీ మంచి విషయమే కదా. ఇప్పుడు టీజీటీఈటీ అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫుల్ ఫామ్ ఏంటి? తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. పేర్లోనే ఉంది కదా, ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే అర్హత పరీక్ష. మీరు 1వ తరగతి నుంచి 8వ తరగతి పిల్లలకు చెప్పాలంటే మీకు మినిమం ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఈ టెట్ సర్టిఫికెట్. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జాబ్ ఇచ్చే పరీక్ష కాదు, జాబ్కి అప్లై చేయడానికి కావాల్సిన అర్హతనిచ్చే పరీక్ష. ఇంకోలా చెప్పాలంటే ఇది ఫైనల్ మ్యాచ్కి వెళ్లడానికి ఆడే క్వాలిఫైయర్ మ్యాచ్ లాంటిది. ఈ క్వాలిఫైయర్ గెలిస్తేనే మీరు ఫైనల్స్కి అంటే టీఆర్టీ ఎగ్జామ్కి వెళ్లగలుగుతారు. సో దీన్ని లైట్ తీసుకోవడానికి అస్సలు లేదు. ఓకే, ఇప్పుడు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేశాం. అర్హతలు. నేను ఈ ఎగ్జామ్ రాయొచ్చా? ఇది ప్రతి ఒక్కరి మైండ్లో వచ్చే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్. అఫీషియల్ నోటిఫికేషన్లోని పాయింట్ నెంబర్ 3 ప్రకారం ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా, ఏ డౌట్ లేకుండా తెలుసుకుందాం. మీ క్వాలిఫికేషన్స్తో చెక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. పదండి, ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు 3 మెయిన్ కేటగిరీలు కనిపిస్తున్నాయి. ఫస్ట్, డిఎడ్, బిఎడ్ లేదా లాంగ్వేజ్ పండిట్ లాంటి టీచింగ్ కోర్సులు ఆల్రెడీ కంప్లీట్ చేసి సర్టిఫికెట్స్ చేతిలో ఉన్నవాళ్ళు, మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక రెండో కేటగిరీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అండి. మీరు మీ డిఎడ్ లేదా బిఎడ్ చివరి సంవత్సరంలో ఉన్నా కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే మీ కోర్స్ కంప్లీట్ అయ్యేలోపే మీరు టెట్ క్వాలిఫై అయిపోయి ఒక ఏడాది టైం సేవ్ చేసుకోవచ్చు. ఇది మీ కెరియర్కు పెద్ద ప్లస్ అవుతుంది. ఇక మూడో కేటగిరీ ఇంతకు ముందు టెట్ రాసి తమ స్కోర్తో హ్యాపీగా లేనివాళ్లు. మీరు మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్లీ ఎగ్జామ్ రాయొచ్చు. ఎందుకంటే టీఆర్టీలో టెట్ స్కోర్కి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్కోర్ వస్తే జాబ్ ఛాన్సెస్ అంతగా పెరుగుతాయి.
అర్హతల మీద ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు మన జర్నీలో మూడో స్టెప్, ఎగ్జామ్ స్ట్రక్చర్. టీజీటీఎట్లో బేసిక్గా 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 మరియు పేపర్ 2. మీ క్వాలిఫికేషన్, మీరు ఏ క్లాసులకు టీచ్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఏ పేపర్ రాయాలో డిసైడ్ అవ్వాలి. ఈ రెండిటి మధ్య తేడా ఏంటి, వాటి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీరు కరెక్ట్ పేపర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్. మీరు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అంటే ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటే మీరు పేపర్ 1 రాయాలి. జనరల్గా డిఎడ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేస్తారు. అలా కాదు, మీరు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అంటే అప్పర్ ప్రైమరీ లేదా హై స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటే మీరు పేపర్ 2 రాయాలి. బిఎడ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో మీ టార్గెట్ ప్రైమరీ అయితే పేపర్ 1, అప్పర్ ప్రైమరీ అయితే పేపర్ 2. చాలా క్లియర్ కదా. అయితే ఇక్కడ మీకోసం ఒక సూపర్ ఆప్షన్ ఉంది. కొంతమందికి 2 పేపర్లు రాసే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిఎడ్తో పాటు డిగ్రీ మరియు బిఎడ్ కూడా చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ జాబ్ ఆపర్చునిటీస్ డబల్ అవుతాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ 2 రకాల పోస్టులకి మీరు కాంపిటీషన్లో ఉంటారు. కాబట్టి మీకు అర్హత ఉంటే 2 పేపర్లు సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా స్మార్ట్ మూవ్. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా 2 కూడా 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్. అన్నింటికన్నా పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ లేదు. ఇది మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్. ఫస్ట్ 3 సబ్జెక్టులు అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 2 పేపర్లకు సేమ్. డిఫరెన్స్ అంతా 4వ సెక్షన్లోనే ఉంటుంది. పేపర్ 1లో మ్యాథ్స్, ఈవీఎస్ కలిపి 60 మార్కులు. అదే పేపర్ 2లో మీరు మ్యాథ్స్ సైన్స్ టీచర్ అయితే మ్యాథ్స్ సైన్స్ నుంచి 60, సోషల్ టీచర్ అయితే సోషల్ నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. డీటెయిల్డ్ సిలబస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఎగ్జామ్ గురించి, ప్యాటర్న్ గురించి తెలిసింది. ఇప్పుడు మన జర్నీలో 4వ స్టెప్ అంటే ప్రాక్టికల్ విషయాలు. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఫీజు ఎంత కట్టాలి, ఏ డేట్స్ని మనం క్యాలెండర్లో రెడింగ్తో మార్క్ చేసి పెట్టుకోవాలి. ఈ డీటెయిల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సెక్షన్ని చాలా కేర్ఫుల్గా వినండి. ముందుగా ఫీజు వివరాలు. మీరు జనరల్ లేదా బీసీ కేటగిరీకి చెంది కేవలం ఒకే పేపర్ రాయాలనుకుంటే ఫీజు 750 రూపాయలు. అదే మీరు 2 పేపర్లు రాయాలనుకుంటే ఫీజు 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజులో కొంచెం కన్సెషన్ ఇచ్చారు. మీరు 1 పేపర్ రాసినా 2 పేపర్లు రాసినా మీరు కట్టాల్సిన ఫీజు 700 రూపాయలు మాత్రమే. ఒక చిన్న సలహా, ఫీజు ఆన్లైన్లో పే చేశాక ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకుని ఆ రిసీట్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో అవసరం పడొచ్చు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్లైడ్. మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇది ఒక్కటే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్. దయచేసి గుర్తుపెట్టుకోండి, అప్లై చేయడానికి కరెక్ట్ ప్లేస్ ఇది మాత్రమే. వాట్సాప్లో, టెలిగ్రామ్లో వచ్చే ఫేక్ లింక్స్ని అస్సలు నమ్మకండి. వాటి వల్ల మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా డబ్బులు పోగొట్టుకునే ప్రమాదముంది. మీ సేఫ్టీ, మీ అప్లికేషన్ మీ బాధ్యత. కాబట్టి కేవలం schooledu.telangana.gov.in లో మాత్రమే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ డేట్స్ని వెంటనే మీ ఫోన్లోనూ క్యాలెండర్లోనూ నోట్ చేసుకోండి. ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. మరి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏప్రిల్ 30. ఇదే అప్లై చేయడానికి లాస్ట్ డేట్. మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ 30 చివరి తేదీ. డేట్ ఎక్స్టెండ్ చేస్తారని అనుకోవద్దు. అందుకే లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకండి. సర్వర్ బిజీ అవ్వచ్చు, ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. లాస్ట్ మినిట్ టెన్షన్ అస్సలొద్దు. ఏప్రిల్ 25 లోపే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోండి. ఇక ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30 మధ్యలో ఉంటాయి. జూలై ఎండింగ్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అప్లై చేశారు, కష్టపడి చదివారు, ఎగ్జామ్ కూడా బాగా రాశారు. ఆ తర్వాత ఏంటి? మన జర్నీలో 5వ స్టెప్కి వచ్చేసాం. అసలు పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఈ టెట్ స్కోర్ వల్ల మనకు నిజంగా ఏం లాభం? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా డిసైడ్ చేస్తుంది. జస్ట్ పాస్ అవడమే మన టార్గెటా లేక టాప్ స్కోర్ కొట్టడమా అనేది ఇక్కడే మనం నిర్ణయించుకోవాలి. ఈ చార్ట్ చూస్తే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. మీరు జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 150కి కనీసం 60% అంటే 90 మార్కులు తెచ్చుకోవాలి. బీసీ అభ్యర్థులైతే 50% అంటే 75 మార్కులు తెచ్చుకోవాలి. ఇక ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులు 40% అంటే 60 మార్కులు సాధిస్తే చాలు, మీరు టెట్లో క్వాలిఫై అయినట్టే. సో మీ కేటగిరీ ఏదైతే మీ ఫస్ట్ టార్గెట్ ఈ మార్క్స్ దాటడం. కానీ గుర్తుంచుకోండి, ఇది ఫస్ట్ టార్గెట్ మాత్రమే, ఫైనల్ టార్గెట్ కాదు. ఎందుకో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి. ఫ్యూచర్లో జరిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో అంటే టీఆర్టీలో మీ టెట్ స్కోర్కు 20% వెయిటేజ్ ఇస్తారు. అంటే మీ ఫైనల్ సెలక్షన్లో ఈ మార్కులు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి.
ఉదాహరణకు మీరు టెట్లో 150కి 120 మార్కులు తెచ్చుకున్నారనుకోండి. దీన్ని 20% వెయిటేజ్కు కన్వర్ట్ చేస్తే మీకు 16 మార్కులు వస్తాయి. ఈ 16 మార్కులు డైరెక్ట్గా మీ టీఆర్టీ ఎగ్జామ్ స్కోర్కు యాడ్ చేస్తారు. హాఫ్ మార్క్, క్వార్టర్ మార్క్తో జాబ్స్ పోయే ఈ కాంపిటీషన్లో ఈ 16 మార్కులు ఎంత వాల్యూనో, మీ ర్యాంక్ని ఎంతగా మారుస్తాయో మీరే ఆలోచించండి. అందుకే జస్ట్ 90 మార్కులు కాదు, 120, 130, 140 మార్కులు తెచ్చుకోవడమే మన టార్గెట్ అవ్వాలి. ఈ సర్టిఫికేట్ గురించున్న మరో అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక్కసారి మీరు టెట్ క్వాలిఫై అయ్యారంటే ఆ సర్టిఫికేట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అవును, మీరు విన్నది కరెక్టే, లైఫ్ టైం. అంటే మీరు ప్రతి రిక్రూట్మెంట్కు మళ్ళీ టెట్ రాయాల్సిన పనిలేదు. ఒక్కసారి కష్టపడి మంచి స్కోర్ తెచ్చుకుంటే భవిష్యత్తులో ఎప్పుడు టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చినా మీరు డైరెక్ట్గా దానికి అప్లై చేసుకోవచ్చు. ఇది మీపై ఉన్న ప్రెజర్ని చాలా తగ్గిస్తుంది, మీ టైం, ఎనర్జీని సేవ్ చేస్తుంది. ఇది నిజంగా గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్ద వరం. సరే, మన జర్నీలో లాస్ట్ స్టేజ్కొచ్చేసాం. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం, డీప్ అనాలిసిస్ మనకిప్పుడు తెలుసు. ఎలిజిబిలిటీ, డేట్స్, ప్యాటర్న్, వెయిటేజ్ అన్నీ క్లియర్. కానీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే సరిపోదు, దాన్ని యాక్షన్లో పెట్టాలి. ఒక ప్రాపర్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు వెయ్యాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానిపై కొంచెం మోటివేషన్ తెచ్చుకుందాం. ఈ ఒక్క మాట చాలు. అన్నింటికన్నా ముందు మీకు కావాల్సింది సెల్ఫ్ బిలీఫ్. నేను చెయ్యగలను, నేను సాధించగలను అనే నమ్మకం. లక్షల మంది అప్లై చేస్తున్నారని భయపడద్దు. గుర్తుంచుకోండి, మీ పోటీ లక్షల మందితో కాదు, మీతో మీకే. నిన్నటికంటే ఈరోజు మీరు బెటర్గా ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. కరెక్ట్ ప్లానింగ్, హార్డ్ వర్క్, మీ మీద మీకు స్ట్రాంగ్ నమ్మకం, ఈ మూడుంటే చాలు. విజయం తప్పకుండా మీ దగ్గరికే వస్తుంది. ప్రతిరోజు ఒక చిన్న టార్గెట్ పెట్టుకోండి, దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ చిన్న సక్సెస్లే మిమ్మల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి. మనం ఈ సెషన్ ముగించే ముందు ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్నే ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 30, 2026. ఎగ్జామ్ డేట్స్ జూన్ 15 నుంచి 30 వరకు. అఫీషియల్ వెబ్సైట్ schooledu.telangana.gov.in. క్వాలిఫైయింగ్ మార్క్స్ మీ కేటగిరీ ప్రకారం 90, 75 లేదా 60 మార్కులు. మరియు అన్నింటికన్నా ముఖ్యమైన గేమ్ చేంజర్, టీఆర్టీలో 20% వెయిటేజ్. ఈ 5 పాయింట్స్ మీ ప్రిపరేషన్ జర్నీలో మీకు గైడ్లాగా ఉపయోగపడతాయి. ఈరోజు మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కానీ అసలు యుద్ధం మొదలుపెట్టాలంటే మన చేతిలో ఉండాల్సిన మెయిన్ వెపన్ ఏంటి? సిలబస్, అవునా? అందుకే మన నెక్స్ట్ వీడియోలో టీజీటీఎస్సీ టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2 సిలబస్ను ప్రతి సబ్జెక్ట్ వారీగా ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ బుక్స్ చదవాలి అనే పూర్తి అనాలిసిస్తో మేము ముందుకొస్తాను. సో మన నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. మీ ప్రిపరేషన్కు ఒక పక్కా డైరెక్షన్ ఆ వీడియోలో దొరుకుతుంది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు యూజ్ అయ్యిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీలాగే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవ్వాలంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఫ్యూచర్లో మనం చేయబోయే సిలబస్ అనాలిసిస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్.